ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను శక్తివంతుడు, ధనవంతుడు. అతని రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ అతనికి ఒక చిన్న లోపం. అదే విపరీతమైన గర్వం. నాలాంటి దానశీలి ఈ లోకంలో లేడు అని ఎప్పుడూ చెప్పుకునేవాడు. అతని నిజస్వరూపం తెలుసుకోవాలని శివుడు, పార్వతీదేవి నిర్ణయించారు. ఒక చల్లని రాత్రి ఇద్దరు వృద్ధ దంపతుల వేషంలో రాజ్యానికి వచ్చారు. చినిగిన బట్టలు, అలసిన శరీరం. వారు రాజమహల్ దగ్గరికి వచ్చి, రాజా, మాకు ఆశ్రయం, కొంచెం అన్నం ఇవ్వండి అని అడిగారు. రాజు వారిని చూసి కాసేపు ఆలోచించాడు. అతను బయటకి మంచి మనసుతో ఉన్నట్టు కనిపించాలనుకున్నాడు. సరే, వీరికి ఆహారం ఇవ్వండి అని సేవకులకు చెప్పాడు. కాని అతని మనసులో నిజమైన దయ లేదు. ఆహారం ఇచ్చినా గౌరవం ఇవ్వలేదు. వారిని కోట బయటే ఉండమన్నాడు. వృద్ధ దంపతులు మళ్లీ అడిగారు, రాజా, చలిగా ఉంది, లోపలికి అనుమతించండి అన్నారు. అప్పుడు రాజు చిరాకు పడుతూ, మీకు ఇచ్చింది చాలదా, ఇంకేం కావాలి అని అన్నాడు. అదే క్షణంలో ఆకాశం మార్మోగింది. ఆ వృద్ధ దంపతులు ఒక్కసారిగా ప్రకాశిస్తూ తమ అసలు రూపంలో ప్రత్యక్షమయ్యారు. వారే శివపార్వతులు. రాజు భయంతో వణికిపోయాడు. శివుడు గంభీరంగా అన్నాడు, దానం అంటే కేవలం ఇవ్వడం కాదు, హృదయంతో ఇవ్వాలి. పార్వతీదేవి కూడా చెప్పింది, గౌరవం లేకుండా ఇచ్చింది దానం కాదు. రాజు తన తప్పు గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను నిజమైన దయతో ప్రజలను సేవ చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత అతని రాజ్యం మరింత సంతోషంగా మారింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.